ఇతని పేరు చిట్టి ప్రాణం ముఖేష్. గత కొంతకాలంగా ఫన్మోజీ వీడియోలు చేస్తున్నాడు. వ్యూస్, లైక్స్, షేర్స్, సబ్స్క్రైబర్స్ సరిగ్గా రాకపోవడంతో వీడి హార్ట్ కంప్రెషన్ గురై అది సప్రెషన్ గా మారి లాస్ట్ కి ఇలా డిప్రెషన్ తో బాధపడుతున్నాడు. బహుశా ముఖేష్ ని ఇంకా కాపాడలేకపోవచ్చు. నో, కాపాడొచ్చు. ఎలా? మీరు ఈ వీడియోని లైక్ చేసిన ప్రతిసారి ఇతని పల్స్ రేట్ పెరుగుతుంది. కావాలంటే ఒకసారి ఆ లైక్ బటన్ నొక్కండి. ఏ పెరుగుతుంది? ఎస్, ఇలా కమెంట్ చేసి షేర్ చేసిన ప్రతిసారి ఇతని బ్లడ్ ప్రెషర్ నార్మల్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేస్తే మనసులో ఉన్న డిప్రెషన్ పోయి ఇతని ఎక్స్ప్రెషన్ కూడా చేంజ్ అవుతుంది. చూసారా? సో ఈ చిట్టి ప్రాణం చితికిపోకుండా ఉండాలంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మన ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. అయ్య బాబాయ్, ఇంకా నా వల్ల కాదు. ఇంతకు ముందు జాగింగ్ చేస్తే ఆయాసం వచ్చేది, ఇప్పుడేంటో అలసట కూడా వచ్చేస్తుంది. ఈయనేంటి పొద్దున్నే పార్కులో కూర్చొని పిచ్చోళ్ళ నవ్వుతున్నాడు? అంకుల్ అంకుల్ రారా గోరారా. ఏంటి అంకుల్ మీలో మీరే నవ్వుకుంటున్నారు? నవ్వుకోవట్లేదురా, లాఫింగ్ ఎక్సర్సైజ్. మనకి బాగా స్ట్రెస్ వచ్చినప్పుడు ఇలా గట్టిగా నవ్వితే పోతదంట. కానీ గంట నుంచి నవ్వుతున్నాను రా. పొట్టలో ఉన్న గ్యాస్ పోయింది గాని మెదడులో ఉన్న స్ట్రెస్ మాత్రం పోలేదు. ఇప్పుడు మీకు ఇంత పొట్ట చెక్కలైపోయేలా నవ్వేంత స్ట్రెస్ ఏమొచ్చింది అంకుల్? పొద్దున్నే భుజంగం గారు ఫోన్ చేసి ఓ బాంబు పేల్చారా. నైట్ పప్పు తిన్నట్టున్నాడు. ఛీ, అబ్బా ఆ బాంబు కాదురా, మన కాలనీ వాసులంతా కలిసి ఈసారి ఎలాగైనా మన భోజనానికి వెళ్ళాలని ఫిక్స్ అయ్యారంటరా. ఓకే, దాని గురించి మాట్లాడడానికి ఆ సెక్రటరీ శేషలింగం గాడు, ఆ వైస్ ప్రెసిడెంట్ వైకుంఠరావు గాడు, ఆ యూత్ ప్రెసిడెంట్ ఉల్లాసరావు గాడు వాళ్ళందరూ కలిసి ఈ రోజు మాట్లాడడానికి మా ఇంటికి వస్తున్నారంటరా. వస్తే రానివ్వండి, దాంట్లో అంత స్ట్రెస్ ఏముంది? స్ట్రెస్ ఏముందంటావేంట్రా? వాళ్ళు వెళ్ళామంటుంది కార్తీక సోమవారం రోజు గుడికి కాదు, కార్తీక వనభోజనాలకి. మీ కన్సర్న్ ఖర్చు గురించే. మరి మన కాలనీ వాళ్ళు ఏమైనా శేఖర్ కమ్ముల తక్కువ బడ్జెట్ లో ప్లాన్ చేస్తారా ఏంటి? ఎస్ఎస్ రాజమౌళి లాగా భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తారు. అది కూడా కరెక్టే, కానీ మీరెవరు అంకుల్? పిసినగొట్టు జగన్నాథం ఇలాంటి ఖర్చుతో కూడుకున్న సమస్యల్ని కుడి చేత్తో హ్యాండిల్ చేయరు. అలాంటిది ఇదంతా బ్రెయిన్ కి తీసుకుని ట్రైన్ అయిపోతారేంటి అంకుల్? ఏమోరా, నాకు కంగారు వచ్చేస్తుంది. ఇట్స్ ఓకే అంకుల్, ఫస్ట్ అయితే మీటింగ్ అటెండ్ అవుదాం. వాళ్ళ డిమాండ్స్ ఏంటో విని తర్వాత మన కమెంట్స్ ఏంటో డిసైడ్ అవుదాం. అంతే అంటావా? అంతే అంకుల్, ఏమైనా తేడా జరిగితేనే అన్నాను కదా, నేను చూసుకుంటాను. ముందు పదండి చెప్తాను. ప్రెసిడెంట్ గారు రండి. పొద్దున్నే మీటింగ్ ఉందని చెప్పాను కదా, ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏం లేదు భుజంగం గారు, మార్నింగ్ 2 రౌండ్స్ వేస్తే మైండ్స్ రిలాక్స్ అవుతాయని అలా వెళ్ళొచ్చాం. మరి పొద్దున్నేనా? భుజంగం గారు, మేము వెళ్ళింది పార్క్ లో రౌండ్లకండి, మీరు అనుకునే రౌండ్స్ కాదు. అయ్యా, అవునండి. ఓకే రండి. నమస్కారం అండి ప్రెసిడెంట్ జగన్నాథం గారు. నమస్కారం సెక్రటరీ శేషలింగం గారు. ఏమిటి బాగా అలిసిపోయినట్టున్నారు? లేదు చెప్పండి, ఏం ప్లాన్ చేశారు? ఇంకా ఏమీ ప్లాన్ చేయలేదండి, మిమ్మల్ని అడిగి చేద్దామని ఈ మీటింగ్. ఓహో, అంకుల్ చూసారా, వాళ్ళు ఇంకా ఏం ప్లాన్ చేయలేదు, మీరే ముందే కంగారు పడిపోయారు. సో ఇదే కరెక్ట్ టైం, మీరు పిసిని కొట్ట ప్లాన్ వేసి వాళ్ళకి చెప్పేయండి, వాళ్ళు అదే ఫిక్స్ అయిపోతారు. ప్లానింగ్ అంటే కొత్తగా ఏముంటది? ఏమున్నా సింపుల్ గా తేల్చేద్దాం. అరే అట్లెట్లా తేల్చేస్తాం రా భయ్, మన లవంగం కాలనీ వన భోజనాలంటే ధూమ్ధామ్ ఉండాలి, శాందార్ ఖతర్నాక్ గా జరగాలి. జరుగుతుంది యూత్ ప్రెసిడెంట్ ఉల్లాసరావు, ఏదో పెద్ద యూత్ లాగా అన్నిటికీ కంగారు ఎక్కువే. ముందు నా ప్లానింగ్ ఏంటో ఇను. ఇప్పుడు వన భోజనాలు అంటే ఏంటి? వనంలో చేసే భోజనాలు. అలా అని ఇప్పుడు మనం వనం కోసం ఏ ఊరి చివరికి వెళ్ళిపోక్కర్లేదు. మన హై స్కూల్ గ్రౌండ్ వెనకాల బోల్డ్ తొప్పులు ఉన్నాయా, అక్కడ ఓ పెద్ద రావి చెట్టు ఉందా, దాని కింద ఫుల్ నీడగా చల్లగా ఉంటది. దాని కిందనే బరకాలు వేసుకొని కూర్చొని తినేసాం అనుకోండి, మనం వనాల కోసం అంత దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. దానికి తోడు ట్రావెల్ ఖర్చు కూడా మిగులుద్ది. ఏం మాట్లాడుతున్నారు జగన్నాథం గారు? వన భోజనాలకి మేము వికారాబాదు శంషాబాదు ప్లాన్ చేస్తుంటే మీరేమో హై స్కూల్ గ్రౌండ్ దాని వెనక బరియల్ గ్రౌండ్ అంటారేంటండి? ఏంటి వికారాబాదు శంషాబాదా? ఇంకా నయం, చల్లగా ఉంటదని ఏ కాశ్మీరో సిమ్లో ప్లాన్ చేయలేదు. మీరు వెళ్దామంటే మాకు ఏదైనా ఓకే అండి. అవు కాక, అయినా వన భోజనాలంటే ఏంది? ఉసురుకాయ చెట్టు కింద కూర్చొని తినేది. కానీ ఈయనేంది రావి చెట్టు మర్రి చెట్టు అంటుండు. ఇది మరీ బాగుంది. అయినా వన భోజనాలు అంటే
ఉసిరి చెట్టు కిందనే కూర్చొని భోజనం చేయాలని ఎక్కడైనా రాజ్యాంగంలో రాసిందా? అలా అంటారేంటండి ప్రెసిడెంట్ గారు, అది మన ఆచారం. పోన్లేండి సెక్రటరీ గారు, ఉసురు చెట్టు అంటే ఓకే, కానీ వికారాబాద్ అంటే మరీ దూరం అయిపోదు. అరే ఊకోరా బాయ్, ఈడ దగ్గరలో ఉసిరి చెట్లు ఏడుంటాయి, గదే వికారాబాద్ లో అయితే మొత్తం చెట్లే. అది కాదు ఉల్లాసు, ఇప్పుడు వికారాబాద్ అంటే ఫారెస్ట్. పొరపాటుని ఏ పులో సింహం వచ్చింది అనుకోండి, మనం అక్కడ భోజనం చేయడానికి వెళ్ళినట్టు ఉండదు, దానికి మనం భోజనం అవడానికి వెళ్ళినట్టు ఉంటది. అరే ఏం కాదురా బాయ్, పులి గిలి ఏమైనా వస్తే నేను చూసుకుంటా. వచ్చాడండి మృగరాజులో చిరంజీవి. పులో సింహం వస్తే నువ్వు దాన్ని చూసుకోవడం కాదు, అదే నిన్ను పొట్టలో వేసుకుంటది. అయినా మనం ఏమి తెల్లవారులు ఉండిపోం కదండి, ఏదో ఒక పూట ఉండి వచ్చేస్తాం. ఆ పూటలోనే పులొస్తే వస్తే రానివ్వండి, మాయదారి పులి. మా అన్నయ్య గారు ఫారెస్ట్ ఆఫీసర్, ఇద్దరు సెక్యూరిటీ గార్డుని పంపించమంటాను. సర్లేండి అంకుల్, వీళ్ళు ప్లేస్ బాగా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినట్టున్నారు, కనీసం ఫుడ్ లో అయినా తగ్గొట్టండి. సర్లేండి అయ్యా, ప్లేస్ సంగతి తర్వాత చూద్దాం గానీ ఫుడ్ మాత్రం ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు తినొచ్చు. అరే మస్తు చెప్పినావు కాక, ఇది ప్రెసిడెంట్ మాట అంటే. ఇట్లయితే నేను మంచి పోతును పురమాయిస్తా, ఏటా కోద్దాం. ఇదిగో ఉల్లాసు, నీకు ఉల్లాసం ఎక్కువైపోయి ఏం మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదు. కార్తీక మాసంలో ఎవడన్నా నాన్ వెజ్ తింటాడా? ఇంకెక్కడ కార్తీక మాసం కాక, అది ఖతం అయిపోయిందిగా. ఖతం అయిపోతే తినేస్తావా? అయినా నేను చెప్పింది మీకు సరిగా అర్థమైనట్లేదు. ఎవరికి నచ్చింది వాళ్ళు తినొచ్చంటే ఎవరికి నచ్చింది వాళ్ళు ఇంట్లోనే వండుకొని తెచ్చుకోవాలని. ఏం మాట్లాడుతున్నావు జగన్నాథం? స్కూల్ పిల్లల్లాగా ఇంట్లోంచి క్యారేజీలు తెచ్చుకోవడం ఏంటి? అవును భుజంగం గారు, మరి అప్పుడే కదా ఎవరికి నచ్చింది వాళ్ళు తినొచ్చు. ఎరా ఎలా ఇచ్చాం? మీరు సూపర్ అంకుల్. అరే ఏంది కాక ఈ పంచాయతీ? మంచిగా పోయి ఆడనే వండుకొని తినకుండా ఎవరికి నచ్చింది వాడు క్యారేజీలు కట్టుకుని తీసుకుపోవడం ఏంది? నా కాన్సెప్ట్ మీకు సరిగ్గా అర్థం కాలేదయ్యా ఉల్లాసు. చల్ తీయన్న బొంగులో కాన్సెప్ట్. అయినా నేను ముంగటే చెప్పిన ఈ ప్రెసిడెంట్ తో ఏం గిట్లా పని అవ్వదు, గమ్మునున్నామని. ఈ భుజంగమే ఈడదాకా అట్టుకొచ్చిండు. నేను అందుకే ఎలక్షన్ టైంలోనే చెప్పాను, ఈ పిసినారి ప్రెసిడెంట్ ని కాకుండా నన్ను ఎంచుకోమని. ఇప్పుడు చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. ఏం శేషలింగం గారు, ఏం మాట్లాడుతున్నారు? ఎవరు పిసినారు ప్రెసిడెంట్? మరి లేకపోతే ఏంటిది, కాలనీ ప్రెసిడెంట్ గా ఈయనే మన భోజనాల్ని ఘనంగా జరిపించాలి. మేము ఇచ్చే మెయింటెనెన్స్ డబ్బులు మినహా ఎక్స్ట్రా ఖర్చులు ఏమైనా ఉంటే ప్రెసిడెంట్ గా ఈయనే బాధ్యత తీసుకొని జరిపించాలి. లేకపోతే ఇప్పుడే ఆ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయమనండి. అమ్మ నా శేషుగా, ఎంతగా తెగించావరా? ఈ వంగతో ప్రెసిడెంట్ పదవి నుంచి నన్ను తప్పించి నువ్వు ఆ ప్లేస్ లోకి ఎక్కేద్దామనా? చెప్తా. ఏంటి జగన్నాథం, ఏమంటావు? ఇంకేముంటదని భుజంగం గారు, మన సెక్రటరీ శేషలింగం గారు కడుపు మంట చూసి నాకు కడుపు నిండిపోయింది. అందుకే కాలనీ ప్రజలు కోరుకున్న విధంగానే కార్తీక మన భోజనాలు జరిపించేద్దాం. ఆ మాట అన్నా బాగుంది, కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావు. మంచిది కాక, అయితే సర్కుల్ లిస్ట్ అది ప్రిపేర్ చేసి నీకు వాట్సాప్ చేస్తా. ఓకే. అవును, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఈ వైస్ ప్రెసిడెంట్ ఏం మాట్లాడలేదేటి? సదా మన వైస్ ప్రెసిడెంట్ మీరు ఎలాగైనా ఒప్పుకోవాలని మౌనవ్రతం చేస్తున్నాడు. ఫోన్లేండి, సాధించాడు. అలా అయితే మేము ఇంకెళ్ళొస్తాం. మంచిది, వెళ్ళరండి. ఏంటంకుల్ అలా ఒప్పేసుకున్నారు? మరి ఏం చేయమంటావురా? ఆ సెక్రటరీ శేషలింగం గారు నా ప్రెసిడెంట్ పదవికి టెండర్ ఎట్టాడు. ఇప్పుడు గనక మనం బ్యాక్ స్టెప్ వేసాం అనుకో, జనాలు మనల్ని బ్యాక్ స్టెప్ చేసి నెక్స్ట్ ఎలక్షన్ లో ఓట్లు అడిగేస్తారు. అది కూడా కరెక్టే, కానీ ఇప్పుడు వనభోజనాలు అంటే బోల్డ్ అంత ఖర్చు కదా అంకుల్, మరి అలాగా? ఏం పర్లేదురా, దానికోసం కూడా నా దగ్గర ఐడియా ఉంది. ఏంటంకుల్ అది? నువ్వు వెంటనే వెళ్ళి మన కుర్రోళ్ళందరినీ పట్టుకునిరా. ఏటి నాన్నగారు పిలిచారు? ఏం లేదు, మన కాలనీ అంతా కలిసి కార్తీక వన భోజనాలకి వెళ్ళబోతున్నాం. అయ్యి బాబాయ్, ఇలాంటి న్యూస్ మీ నోటితో వింటానని కల్లో కూడా ఊహించలేదండి. నువ్వేంటి, నేనే ఊహించలేదు. సర్లే, మనం వెళ్లే ముందు మీరు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. రే ముక్కు, తత్తి, మీరిద్దరూ వెంటనే వెళ్ళి మన కాలనీకి దగ్గరగా ఉండే ఏరియాలో ఓ ఉసిరి చెట్టుని ఎతకండి. రే మను, గోరా, మీ ఇద్దరు ఏం చేస్తారంటే అబ్బా, వాట్ ఏ సక్సెస్ఫుల్ ప్లాన్ అంకుల్. ఈ ప్లాన్ సక్సెస్ నా ప్లానింగ్ మీద కాదు, మీ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటది. మీరేం భయపడకండి నాన్నగారు, వెక్టరే వెంకటేష్ లాగా ఈ జనాలకి సెంటిమెంట్ ని ఆయింట్మెంట్ లా పూసేద్దాం. లెట్స్ గోరా. మను బాబు,
నువ్వేంటి ఇక్కడ? ఏం లేదు భుజంగం అంకుల్, నాన్నగారు వనభోజనాలకు కావాల్సిన సామాన్లన్నీ మన షాప్ నుంచే తెస్తున్నారు. అవునా, మంచిది మంచిది. కానీ మొదటగా కొన్ని సామాన్లు మీ చేతితో ఇస్తే వనభోజనాలు బాగా జరుగుతాయని ఆయన గట్టిగా నమ్ముతున్నారంట. అందుకే ఉప్పు, పప్పు, బియ్యం లేదా పంచదార ఇలా కొన్ని సామాన్లు మీ దగ్గర తీసుకురమ్మని మమ్మల్ని పంపించారు. నాకు తెలుసయ్యా, జగన్నాథానికి నేనంటే చాలా ఇష్టమని. ఇలాంటి మంచి కార్యాలు ముందు నా చేతుల మీదగానే మొదలెట్టిస్తాడు. ఉండండి, ఇప్పుడే తీసుకొచ్చేస్తాను. ప్లాన్ సక్సెస్. ఎస్ పంకజం ఆంటీ, ఓ పంకజం ఆంటీ. రారా గోరాదా. ఏంటంటీ నెత్తి మీద చెట్టు కొమ్మేటి అడివి మనిషిలాగా? అదా కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద కూర్చుని తింటే చాలా మంచిదంట కదరా. మనం ఎలాగో వన భోజనాలకు వెళ్ళట్లేదు కదరా, అందుకే ఇలా ఉసిరి కొమ్మలు పెట్టుకుని తింటే ఉసిరి చెట్టు కింద తిన్నట్టే కదా అని ఇలా ప్లాన్ చేశాను. అయినా నీకు పైన ఉసిరి కొమ్మలు ఎందుకే? నీ జుట్టు అలాగా ఉసిరి చెట్లాగే ఉంటదిగా. నోరు ముయిరా పోతున్నాయలా. మీరేం దిగులు చెందకండి ఆంటీ, మనలాంటి వాళ్ళ కోసమే జగ్గు అంకులు కాలనీ వనభోజనాలు ప్లాన్ చేశాడు. అవునా? అవును, దానికోసం సామాన్లన్నీ అరేంజ్ చేసే ముందు మొదటిగా కొన్ని సరుకులు పంకజం చేతుల మీదుగా ఇస్తే నా ప్లానింగ్ అంతా పర్ఫెక్ట్ గా అవుతుంది అని జగ్గు అంకుల్ మీ దగ్గరకు పంపించారు. అవునా? నా జగ్గుకి నేనంటే ఎంత ఇష్టమో. ఒక్క ఇష్టమే కాదంటీ, ప్రేమ ఇష్క కాదలు ఒక కండ్రి యారుగా మావిడి తాండ్రి. చాలే ఊరుకోరా, ఉండండి ఇప్పుడే తీసుకొస్తాను. వామ్మో, ఈ ఏటినున్నాయి? మరి నెల రోజులు కొసరు అడిగి దాచిన సరుకులు నా జగ్గు అడిగాడు కాబట్టే ఇస్తున్నాను, తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ పంకజం. ఒరే ఒరే, ఏంట్రా ఇన్ని సరుకులు వచ్చాయి? ఇదంతా మీ మీద ఉన్న ఆప్యాయతతోనో ఆరాధనతోనో రాలేదు, మేం చేసిన యాక్టింగ్ వల్ల వచ్చాయి. అవును బ్రదర్, మాలోని ఉన్న నటనా స్ఫూర్తితో వాళ్ళల్లో ఒక స్ఫూర్తి నింపితే వాళ్ళు మనస్ఫూర్తిగా ఇవన్నీ ఇచ్చేశారు. చాలు చాలులే, ముందెళ్ళి పడుకోండి, రేపు అసలు తొందరగా బయలుదేరాలి. ఉసిరి చెట్టు బాగుందిరా ముక్కు, బాగా ఎతికారు. అవును అంకుల్, కార్తీక వనభోజనాలు ఉసురు చెట్టు కింద ఎందుకు చెయ్యాలి? ఏ మర్రి చెట్టు కింద చెయ్యొచ్చుగా. మర్రి చెట్టు కింద చేయడం ఏంట్రా ఉడాలనాయాల? నీ ఇంకా శ్మశానం బుద్ధులు పోలేదా? మరి అదే, మరి డౌట్ అడిగినప్పుడు డౌట్ చెప్పండి. నాకు కూడా తెలీదు. అది కూడా తెలీదా నాన్నగారు? ఒకసారి హీరో కార్తీ షూటింగ్ బ్రేక్ లో ఉసిరికాయ చెట్టు కింద కూర్చొని భోజనం చేశాడంట. అందుకే వీటిని ఉసిరికాయ చెట్టు కింద తింటారు, కార్తీక వనభోజనాలు అని పిలుస్తారు. చీ, క్రింజ్. చాలే ఆపండ్రా, మీరు మీ వెటకారాలు. మామూలుగా ఈ చలికాలంలో అందరికీ ఒంట్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది, కానీ ఉసిరి చెట్టు నుంచి వచ్చే గాలి ఒంట్లో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే ఈ కార్తీక మాసంలో ఈ వనభోజనాల్లో ఈ ఉసిరి చెట్టు కింద కూర్చొని తింటే అందరూ చక్కగా గాలిని పీల్చుకుంటారని మన పెద్దవాళ్ళు ఈ పద్ధతిని పాటించారు. మీ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉందంటీ. నాదేముందిరా, అంతా ఇన్స్టాగ్రామ్ తయ్యా. ఇంతకు ముందంటే ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి ఏ పుస్తకాలు ప్రవచనాలు వినేవాళ్ళం, కానీ ఇప్పుడు ఇన్స్టాలో రీల్స్ చూస్తే సరిపోతుంది. ఈ మధ్యన ఫోన్ చూస్తూనే వంట తగలేస్తుంది. చాలా ఊరుకోండి. అవునరా గోరా, వంట మనిషిని పురమాయించావా లేదా నేను ఉండేయాలా? అయ్యా ఆంటీ, మీరంత స్ట్రెస్ తీసుకోకండి, ఆల్రెడీ పురమాయించాను. అవునా, ఏడి? నేనే. యా, ఇట్స్ మీ. వంట మనిషిని పురమాయించమని అంకుల్ 1000 రూపాయలు ఇచ్చారు. ఆడెవడికో 1000 ఎందుకు ఇవ్వడం పోకాని నేనే వండేస్తున్నా. ముందే చెప్పొచ్చు కదరా, ఇచ్చుండేవాడిని కాదు. నాకు తెలుసు అంకుల్, అందుకే ఇవ్వలేదు. అలానే వెజిటేబుల్స్ కి మీరు ఇచ్చిన 5,000లోని 500 మిగిలాయి, అవి కూడా నేను సైడ్ వేసానే. ఏంటి నాన్నగారు ఎంత ఖర్చు పెట్టేస్తున్నారు? ఇదంతా కాలనీ ప్రజల కోసమే. నేను ఖర్చు పెట్టట్లేదురా, పెట్టుబడి పెడుతున్నా. ఇప్పుడు చూడు అందరి దగ్గర నుంచి ఎలా వసూలు చేస్తాను. మైక్ టెస్టింగ్ 1 2 3 అటెన్షన్.
రే పిల్ల బచ్చా ముందా ఆయన చెప్పేది విను. అటెన్షన్ ఎవ్రీబాడీ, హలో మైక్ టెస్టింగ్. లవంగం కాలనీ వాసులందరికీ కార్తీక వన భోజనాలకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో కష్టపడ్డాను, ఎంతో ఖర్చు పెట్టాను. కొంతమంది నన్ను విమర్శించినప్పటికీ, నువ్వు ప్రెసిడెంట్ గా ఎందుకు పనికిరావు అన్నప్పటికీ విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి చూపిస్తున్నాను. కనుక మీ అందరికీ నాది ఒక్కటే విజ్ఞప్తి, ప్రెసిడెంట్ గా ఈ కాలనీని ఎంత బాగా చూసుకుంటున్నానో మీ అందరూ గుర్తించి నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా ప్రెసిడెంట్ గా నన్నే ఎన్నుకోవాలని సవినయంగా కోరుకుంటున్నాను. ఒరే ముక్కు అంకులేట్రా బొక్కలో గార్డెన్ పార్టీ ఇచ్చి ఏదో బండ్ల గణేష్ లా పార్టీ ఇచ్చినంత బిల్డప్ ఇస్తున్నాడు. నాది కూడా సేమ్ ఫీలింగ్. ఓకే ఓకే ఓకే, ఇంకా సీరియస్ టాపిక్స్ పక్కన పెట్టి సరదాగా గేమ్స్ ఆడుకుందాం. గేమ్స్ ఎస్, ఈ రోజు మనం మొదటగా ఆడిపోయే గేమ్ హౌసీ. నేను ఆడతా. టికెట్ ప్రైస్ వచ్చి 50 రూపాయలు. టూ కాస్ట్లీ మ్యాన్. అమ్మా ఓ అందవే నేను ఆడతాను. ఇదిగో రండి రండి, ఎవరికి ఎన్ని టికెట్లు కావాలో వచ్చి తీసుకోండి. టోటల్ కలెక్షన్ వచ్చేసి 5000 వచ్చింది. సో జల్దీ ఫై 500, ఒక్కో లైన్ కి 500, ఫుల్ హౌస్ 3000. 3000 3 నెలలు నాన్నగారిని పాకెట్ మనీ అడగక్కర్లేదు. ఈ రోజు ఎలాగైనా మనమే హౌసీ కొట్టాలి. ఓకే ఓకే, లెట్ స్టార్ట్ ది హౌసీ. మిస్టర్ దత్తి, ప్లీజ్ స్టార్ట్ ద నంబర్స్. తోకే ఫస్ట్ నెంబర్ 32, సెకండ్ నెంబర్ 35, థర్డ్ నెంబర్ 38. జల్దీ ఫై. తోకే టెల్ యువర్ నెంబర్. 35, తోకే 45. తోకే. అరే 45 ఏడు వచ్చిందిరా బాయ్, 85 కదా వచ్చింది. అది 85 కాదు 45. అరే 28, 54, సింగిల్ నెంబర్ 5. తోకే అన్ని తరతగా ఉన్నాయి. 35 తోత్తు తితిని కొత్త జగన్నాథం. ఫస్ట్ లైన్ నెంబర్ 3 72, 84, 92, 6, 11. తోకే. ఫుల్ హౌసీ. ఇదేమిటండి జగన్నాథం గారు, అన్ని మీరే కొట్టించారు. అదే శేషలింగం లక్ అంటే ఊరికే అయిపోతా నేను ప్రెసిడెంట్. ఇదిగోరా దత్తి, చెక్ చేసుకో. తోకే అన్ని తరచుగా తొన్నాయి. తిన్న రీత్ తితిని కొత్త జగన్నాథం. అబ్బా 5000 లాభం. ఇలాగే ఇంకో 3-4 గేమ్లు ఆడావంటే దీనికి పెట్టిన ఖర్చు అంతా కవర్ అయిపోద్ది. అరే ఇదేదో పెద్ద తొండిలా ఉందిరా బాయ్, గాడి చెప్పేది మాకే సమజ్ అయితలే, మీకెట్లా సమజ్ అవుతుంది? అది మీ తప్పండి, మీ చెవుల్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, అందుకే మీకు సరిగా అర్థం కావట్లేదు. అరే ప్రాబ్లం ఉంది మా చెవిటిలో కాదు, వాడి నోటిలో. ముందుగా నెంబర్లు చెప్పేవాడిని మార్చండి. అలా ఎలా కుదురుతుంది? మధ్యలో మార్చడం కుదరదు. ఎందుకు కుదరదు? ఎదుగో ఆంటీ మీరు పోయి చెప్పండి. ఓకే అమ్మా. ఏంటి లక్ష్మి ఓకే, నువ్వు ఉండు. నేను నైట్ అంతా కూర్చుని తత్తికడి ట్రైనింగ్ ఎత్తే ఇప్పుడు మధ్యలో వచ్చి అడగొడుతున్నాను. ఏంటయ్యా ఉల్లాస్, ఏంటి ప్రాబ్లం? అరే నెంబర్లు చెప్పేవాడిని మార్చుగాక మాకేం అర్థమైతలే. అది కాదు ఉల్లాసు, ఇప్పుడు నీకు నెంబర్లు అర్థం కాకపోతే ప్రాబ్లం నీలో ఉంది, వాళ్ళే ఎందుకు ఉంటది? అరే ఎందుగాక నువ్వు మాట్లాడేది? ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరు మీరంతా? మధ్యలో ఈడెవడు? మన కాలనీలో ఎప్పుడు చూడలేదు. మీ కాలనీలో నన్నెందుకు చూస్తావయ్యా? అయితే నువ్వు అడిగిన క్వశ్చన్ నేను అడగాలి. అసలు నువ్వెవరు? మా కాలనీ వనభోజనాల్లో నువ్వేం చేస్తున్నావు? అసలు ఆ క్వశ్చన్ నేను అడగాలి. అసలు మీరెవరు? నా ఉసిరి చెట్టు కింద మీ వన భోజనాలు ఎందుకు పెట్టుకున్నారు? మీ ఉసిరి చెట్ట? అవునయ్యా, ఈ ల్యాండ్ నాది. ఎవరిని అడిగి మీరు అసలు ఇక్కడ వన భోజనాలు పెట్టుకున్నారు? మీ ల్యాండా? ఖాళీ ల్యాండ్ అన్నారు కదరా. ఎవరు లేకుండా ఖాళీగా ఉందని అలా అన్నమ్మయ్యా. ఇరికించారు కదరా. సారీ అండి, పిల్లలేదో తెలియక తీసుకొచ్చారు. వన భోజనాలు పూర్తి అవ్వగానే వెళ్ళిపోతాం. ఓహో, అయితే రెంట్ కట్టండి. రెంట ఎంత? 10,000. ఖర్చు పెట్టిన డబ్బులు హౌసీలో సంపాదించామని ఆనందించే లోపే హౌసీలో సంపాదించిన డబ్బులు కూడా ఖర్చు అయిపోయాయి.